ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఉన్నతమైన కృపను బట్టి ఆయన పరిశుద్ధ సన్నిధిలో మనం అందరం చేరి ఉన్నాం. ఇటు గొప్ప భాగ్యాన్ని మనందరికీ ఈ దినపు ప్రారంభంలోనే తొలి సంధ్యలోనే మనకు అనుగ్రహించిన మనందరి కనత నేను దేవునికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు నేను చెల్లిస్తూ మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, గడిచిన దినంలో మనం మత్తయి సువార్త 26వ అధ్యాయము 13వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాలు యేసు ప్రభువును మరియా అభిషేకించుట సంబంధించినటువంటి విషయాలను నేర్చుకోవటం జరిగింది. ఆమె తన శక్తి కొలది తన క్రీస్తు యొక్క భూస్థాపన నిమిత్తం ఆ, పనిచేసింది అన్నటువంటి ప్రశంస అందుకోవటం జరిగింది. దేవుడి సేవలో ఎప్పుడు కూడా శక్తి లోపం అనేటటువంటిది మనం కలిగి ఉండకూడదు. ఎందుకంటే మనం ఏ విషయంలోనూ శక్తి లోపాన్ని ఇష్టపడం. అంటే మనకి ఇష్టమైనటువంటి వాటిల్లో మనం ఎప్పుడు కూడా లోపంతో ఉండాలని అనుకోం. ఉదాహరణకి మనకి ఇష్టమైన వ్యక్తుల కోసం ఏదైనా చేయాలనుకోండి, దాన్ని అరకొరగా చేయాలనుకోం. ఏదో సింపుల్గా చేసేద్దామనే ఆలోచన చేయం. అందుకే దేవుడు ఎప్పుడు కూడా మనల్ని కంపారిజన్ చేస్తూ ఉంటాడు. నేను ఇదివరకే చెప్పాను. ఒక తల్లి బేసికల్లీ మనం ఆ, తల్లి తండ్రులైనటువంటి వాళ్ళకి అతిపెద్ద పరీక్ష. భార్య భర్తలకు పెట్టిన పరీక్ష కంటే తల్లిదండ్రులుగా అయినటువంటి వారికి దేవుడు పెట్టిన పరీక్ష చాలా పెద్దదండి. ఎందుకంటే బేసికల్లీ ఎట్లాంటి తల్లిదండ్రులైనా ఎక్కువగా అందరికంటే ఎక్కువగా పిల్లల్ని ప్రేమిస్తారు. అవునా కాదా? మీరు ఆలోచన చేయండి. అందరికంటే ఎక్కువగా పిల్లల్ని ప్రేమిస్తారు. ఈ క్రమంలో దేవుణ్ణి కూడా తక్కువగా ప్రేమించగలిగిన ప్రమాదం ఉంది. అందుకే నేను ఒకసారి ఒక మాట చెప్పాను మీకు. ఒక తల్లి ప్రార్థన చేస్తూ దేవుడిని ఇలా అడిగిందట. ఆయన నాకు మంచి కుటుంబాన్ని ఇచ్చావు. మంచి భర్తను, మంచి పిల్లల్ని ఇచ్చావు. అయితే నీకంటే ఎక్కువగా ఈ బిడ్డల్ని ప్రేమించకుండా నాకు ఆ శక్తి నాయనా అని అడిగిందట. నిజంగా మనం ప్రార్థన చేసేటప్పుడు ఎంతమందిని చేసి ఉంటామండి అలాగ ప్రార్థన. మన ప్రార్థనలో కూడా పిల్లల కోసం అంటే మనం ప్రాకులాడటం తప్పనట్లు నేను. మన బిడ్డల కోసం మనం ప్రాకులాడకపోతే ఎవరు ప్రాకులాడతారు? మనం ప్రేమించకపోతే ఎవరు ప్రేమిస్తారు? అది కాదు. దేవుని కంటే ఎక్కువగా ప్రేమించే ప్రమాదం ఉంటుంది. ఈ క్రమంలో ప్రియారిటీస్ తక్కువ చేసే పరిస్థితులు ఉంటాయి దేవుడికి. అలా చేయకూడదు. అది దేవుడు మనకు నేర్పించేటటువంటి మెలకువలు, జీవిత మెలకువలవి. రోజు బిడ్డలు అనగానే ఖర్చులతో సంబంధం లేకుండా మనం ఆలోచన చేస్తాం. చదువులకు ఇంత అవసరమా అని పొరపాటు కూడా ఎప్పుడు అనిపించదు. అలాగే బట్టలు తీసేటప్పుడు, పెళ్లికి సంబంధించిన పరిస్థితులు తీసేటప్పుడు, వాళ్ళు కోరిన వస్తువులు కొనిపెట్టేటప్పుడు, ఇక లెక్కలతో పని ఉండదు మనకి. ఖర్చులు మన స్థాయి ఏంటో, లేకపోతే వాడు కోరుకుంటుంది ఏంటో, ఆ అమ్మాయి కోరుకుంటుంది. ఇవన్నీ ఏం ఆలోచన చేయదు. మన బిడ్డలను చూస్తే ఓ బాగా ఉన్నోళ్ళ పిల్లల్లాగా అనిపిస్తది. మనల్ని చూస్తే పెద్దగా లేనోళ్ళమేమో అనిపిస్తది. అంతగా తెలియకుండానే మనం అందరికంటే ఎక్కువ ప్రేమించేసుంటాం. ఈ క్రమంలో దేవుణ్ణి గూడా డిగ్రేడ్ చేసే పరిస్థితులు రాకుండా జాగ్రత్త వహించాలి. మహాతల్లి మరియమ్మ గారు నిజంగా ఆ పేరులోనే ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి అనిపిస్తుంది. మరియా అన్నటువంటి పేర్లు కలిగిన వాళ్ళు బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు వండర్‌ఫుల్‌గా ఉంటాయండి.
అందుకే ఆ పేర్లు పెట్టుకోవడానికి కూడా చాలా మంది ఊళ్ళూరుతూ ఉంటారు. మేరీ, మరియా అని. ఆమె శక్తి కొలది చేసిందట ప్రభు కొరకు. దేవుడు మన కోసం తన జ్ఞానాన్ని, తన శక్తిని, తన బలాన్ని, సమస్తాన్ని పెట్టాడండి. ఎక్కడ లోపం చేయలేదు. అలా లోపం చేయకుండా ఫైన్ ఆహ్, ప్రతి విషయంలో స యోగ్యమైనది, శ్రేష్టమైనది మనకివ్వటం జరిగింది. అలా ఎందుకిచ్చాడు అంటే, మరింత శ్రేష్టంగా ఆయన కొరకు ప్రతి కార్యాన్ని చేస్తాం. బిడ్డలకు చేసేటప్పుడు అమ్మ గమనించండి, అమ్మ మనసు చాలా జాగ్రత్తగా చేస్తుంది. ఏది పొరపాటున కూడా బిడ్డలకు హాని కలిగించేది, నష్టపరిచేది, అనారోగ్యం కలగజేసేది ఉండకూడదని అన్నిటి విషయంలో చాలా జాగ్రత్త. బియ్యం ఏరేటప్పుడు కావచ్చు, కూరగాయలను వాటిలో వేస్టేజ్‌ని వేరు చేసే విషయంలో కావచ్చు, అన్నిటి విషయంలో చాలా జాగ్రత్త వహిస్తది తల్లి. బిడ్డల కోసం ఎంత కాన్సంట్రేషన్ ఉన్నప్పుడు. ప్రభువు, దేవుడు అన్నటువంటి పరిస్థితి రాగానే, అరే! నాకు బిడ్డలనిచ్చినవాడు కదా దేవుడు. నాకు భర్తనిచ్చినోడు కదా! నాకు ఈ జన్మనిచ్చినోడు కదా! నాకు ఈ రక్షణిచ్చినోడు కదా! నాకు ఈ స్థితి, స్థాయి ఇచ్చినవాడు గదా! అని అనుకున్నప్పుడు, ఆయన గురించి ఆలోచన చేసే విధానం వేరే ఉంటదండి. వేరే ఉంటది. అదెలా ఉండాలంటే, మనల్ని జూసినప్పుడు ఎవరైనా, ఈళ్ళేంట్రా దేవుడంటే ఇంత పిచ్చిగా ఉన్నారు. దేవుడు పిచ్చోళ్ళు అన్నటువంటి ఆ ట్యాగ్ లైన్ మనకివ్వాలి. ఒక మరియమ్మలో ఆ లక్షణం మనం చూడగలం. ఒక లాజర్‌లో చూడగలం. అపోస్తలుల్లో చూడగలం. ఆదిమ సంఘంలో చూడగలం. ప్రవక్తల్లో చూడగలం. మనం వాటన్నిటిని చదువుకుంటూ పోవటానికి కాదు వాటిచ్చేది. రేపు మనల్ని చదువుకోవాలి ప్రపంచం. రేపు మన జీవితాలను రానున్న తరాలు చదువుకొని స్ఫూర్తి పొందాలి. అది మనలో రగలాల్సింది. నేనెప్పుడూ పిల్లలకి కొందరు మహనీయుల పుట్టినరోజులు గట్రా వచ్చినప్పుడు స్కూల్లో ఒక కామన్ వర్డ్ చెప్తూ ఉంటా పిల్లలకి. నెహ్రూ గారి ఫోటో పెట్టో, లేకపోతే గాంధీ గారి ఫోటో పెట్టో, లేకపోతే అంబేద్కర్ గారి ఫోటో పెట్టో, కొందరు ముఖ్యమైనటువంటి వ్యక్తులు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి ఫోటో పెట్టో, మనం ఈరోజు మనం పాఠశాల వాళ్ళు చనిపోయి చాలా కాలం అయిపోయింది. ప్రతి సంవత్సరము వాళ్ళ ఫోటోలు పెట్టి వాటికి దండం పెట్టడము, టెంకాయ కొట్టడం, అగరబత్తులు వెలిగించటం, వాళ్ళ గురించి మాట్లాడటం, ఇలా చేశారు వాళ్ళు అలా ఉన్నారు, అలా ఉన్నారని చెప్పుకురావటం కాదు నాయనా. రేపు నీ ఫోటో, నా ఫోటో పెట్టి ఇలా స్ఫూర్తివంతంగా చెప్పుకోగలగాలి. ఆ స్థితికి మీరు ఎదగాలి అని చెప్తూ ఉంటా పిల్లలకి. దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు మనలో మరియా అని పేరు పెట్టుకున్నోళ్ళ కంటే, మరియా తీరు కలిగిన వాళ్ళు లేవనెత్తబడాలంటే దేవుడి ఆశ. ఓకే. అది ఆ ప్రశంస. ప్రభువు సృష్టికర్త చేత ప్రశంసించబడిన పరిస్థితులు. సృష్టికర్తను స్తుతించటం అందరూ చేసే పని. కానీ సృష్టికర్తయే ప్రశంసిస్తున్నాడంటే, అది చాలా అరుదైనటువంటి ఘట్టం. అది నేనెందుకు సొంతం జేసుకోకూడదు అనేది మనకుండాలి. తపన మనకుండాలి ప్రియులారా. కానీ ఇది జరిగిన వెంటనే ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదే ఈరోజు మనం నేర్చుకోబోయేది. 26వ అధ్యాయం మత్తయి సువార్తలో 14-16 వచనాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో గమనించగలిగితే, ఆ ముందటి వచనాలలో మరియమ్మ గారి యొక్క ఆ అద్భుతమైన, అసామాన్యమైనటువంటి త్యాగం, భక్తి, ప్రేమ అంత ఉంటే, ఆ కృతజ్ఞత ఉంటే ఆమెకి అసలు ఎక్స్‌పెక్టే చేయలేనటువంటి వ్యక్తి. ఇలా ప్రవర్తిస్తాడా అని ఊహల్లో కూడా రాని వ్యక్తి జేస్తున్నటువంటి పని. 14 వచనం చూడగలిగితే. మత్తయి సువార్త 26 అధ్యాయం 14, 15, 16 వచనాలు మనం ఈరోజు ధ్యానం జేస్తాం పిల్లలు. అప్పుడు
12 మందిలో ఒకడుగు ఇస్కరియోతు యూద ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాడు. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించగలిగితే ఈ శిష్యుడైనటువంటి ఇస్కరియోతు యూదాతో పోల్చినప్పుడు ఆమె చాలా దూరం ప్రభుకి. ప్రభు గురించి పెద్దగా యేసు శిష్యులకు తెలిసినంతగా తెలిసినది కాదు. నిజంగా శిష్యులు పొందుకున్నంత మంచి మంచి గొప్ప ప్రత్యక్షాలు వాళ్ళు కళ్ళారా యేసుప్రభు అద్భుతాలు చూశారు. కళ్ళారా యేసుప్రభు యొక్క త్యాగాన్ని చూశారు. ప్రభుతో పాటు కలిసి తిరిగారు, కలిసి తిన్నారు, కలిసి రెస్ట్ తీసుకున్నారు, కలిసి సేవ చేశారు. అంత గొప్ప భాగ్యవంతులు వాళ్ళు. అటువంటి వాళ్ళలో నుంచి ఇస్కరియోతు యూదా నేను ఆయన అప్పగిస్తే మీరు ఏమిస్తారు అని. ఇదివరకే ప్రధాన యాజకుల పరిస్థితి ఎట్లా ఉంది మనకు తెలుసు. వాళ్ళు ఎలాగో సంహరిద్దామా అనేటటువంటి దానికోసం ఎదురు చూస్తున్నారు. ఒక క్లూ దొరకాలి, ఒక దారి దొరకాలి, ఒక 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 ఆధారం దొరకాలి. దాంతో యేసు ప్రభువుని మట్టుపెట్టాలని ఆలోచనలు ఉంటాయి. ఇదే సమయంలో వెంటనే అతను వెళ్ళిపోయాడు. ఒకసారి ఆలోచన చేయండి. అసలు 12 మంది చాలా మంది శిష్యులు ఉన్నాడు యేసు ప్రభుల వారికి. వారిలో నుంచి కొందరిని సెలెక్ట్ చేశాడు. ఆ కొందరిలో నుంచి 12 మందిని సెలెక్ట్ చేసుకొని తనకిష్టమైన వారు అని పేర్లు కూడా ఆయనే పెట్టుకున్నాడు. అపోస్తలులు. బానే ఉంది. ఇస్కరియోతు యూదా ఇలా తయారవటానికి గురువు గారు కారణమా? కాదా? ఒకవేళ అవును అయితే ఎందుకు అలా అనుకుంటున్నారు? కాదు అయితే ఎందుకు కాదనుకుంటున్నారు? యేసుప్రభుల వారు అలాంటోళ్ళని మార్చగలిగాడు. వేశ్యలను మార్చాడు ఆయన. ఎంతోమంది డబ్బు పిచ్చున్నోళ్ళని మార్చలేదా? మత్తయి ఎవరనుకుంటున్నారు? మెట్టు వద్ద ఉన్న సుంకం వసూలు చేసేవాడు. సుంకపు గుత్తదారుడైనటువంటి జక్కయ్యను బాగు చేయలేదా? ఎంతోమంది డబ్బు పిచ్చి కలిగినటువంటి వాళ్ళను కూడా మార్చినటువంటి మహనీయుడు ప్రభు. పక్కనే ఉన్న చెలికాడు అని రాయబడింది. ఈ 12 మంది అపోస్తలుల మధ్య యేసుప్రభుకు ఉన్నటువంటి సత్సంబంధం, ఆ ర్యాపో ఎంత గొప్పదంటే చెలికాడు అని రాయబడింది. స్నేహితుడు అని అర్థం. ఒక స్నేహితుడు, సన్నిహితుడు, దగ్గరవాడు అయినటువంటి వ్యక్తిని ఎందుకు ప్రభావితం చేయలేకపోయాడు ప్రభు? ఎందుకు మార్చుకోలేకపోయాడు? ఒకసారి మీ దగ్గర నుంచి ఆ స్పందన వినాలనుకుంటున్నాను. ఇందులో ఎవరి తప్పిదం ఉందంటారు? అంతమందిని మార్చేసిన మహనీయుడు. అరే చచ్చిపోయిన వాళ్ళని లేపగలిగాడు కదా! ఇస్కరియోతు యూదా మనసుని ఎందుకు మార్చుకోలేకపోయాడు? చాలామంది హేతువాదులు అడుగుతున్న ప్రశ్నండి ఇది. వాళ్ళు అడిగిన అనేకమైన ప్రశ్నల్లో ఇది ఒకానొక శ్రేష్టమైన ప్రశ్నగా చెప్పొచ్చు. ఒకసారి మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి. తర్వాత మరొక ప్రశ్న కూడా ఉంది మన కోసం. ముందు దీని గురించి ఆలోచన చేసి చెప్పండి. ప్రభు ఎందుకు మార్చుకోలేకపోయాడు అంటారు? మాట్లాడండి. తనకు ఛాన్స్ ఇచ్చాడన్న, మారతాడు, ఇంకా ఇప్పటికైనా తెలుసుకొని మారతాడనే ఒక ఛాన్స్ ఇచ్చాడని మేము అనుకుంటున్నాం. ఓకే, అవకాశం ఇచ్చాడు. ఓకేమ్మా, మంచిది. ఇప్పుడు మారడు అని తెలుసా తెలీదమ్మా ప్రభుకి? తెలుసన్న, కానీ మారదని తెలుసు. ఇక్కడ ఉన్న శిష్యులకు వాళ్ళకు తెలియాలి కదా, ఈయన ఛాన్స్ మనం ఇట్లా ఉన్నాడు, ఇంకా మార్పు అనేది అన్నట్టుగా చేసిండొచ్చేమో అనుకుంటున్నాను. రైట్. ఇంకా ఎవరన్నా మాట్లాడండి. ఉండాలమ్మా, చెప్పండి అమ్మా. అంటే ప్రభు ఎవరిని బలవంతంగా మార్చలేదు కదనా.
వాళ్ళకై వాళ్ళు ఇప్పుడు జక్కయ్య గారు ఆయన ఎవరో చూడగోరి వచ్చి ఆయనకై ఆయనే మారినాడు. ఆ విధంగా ఈయనకు గూడా అవకాశాలొచ్చినాయి గానీ, ఈయన దాన్ని సద్వినియోగం చేసుకోలేదు. తర్వాత అపవాది గూడా ఆయన్ని పట్టేసుకునింది. రైట్. ఇప్పుడు నేనో మాట అడుగుతున్నాను మీరు చెప్పండి. అపవాది పట్టేసుకున్నంతగా దేవుడు పట్టుకోలేడా మనల్ని? ఇప్పుడు దేవుడే అంటే గొప్పోళ్ళున్నారు. అపవాది మింగాలనే కోరుకుంటారు గానీ, దేవుడు కాపాడాలని ఇప్పుడు ప్రయత్నించినప్పుడు ఏదైనా ఒక ఆకర్షణ ఉంది గదబ్బా! అవునన్నా. అపవాది ఆకర్షణ ఒకటుంది. దేవుడి ఆకర్షణ ఒకటుంది. అది నెగెటివ్, ఇది పాజిటివ్. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటేనండి. అదేంటంటే మానవునికి దేవుడు స్వేచ్ఛా చిత్తాన్ని ఇచ్చాడు. ఇప్పుడు చాలా మంది అనుకుంటున్నారు. హేతువాదులను ఎందుకు మార్చుకోలేకపోతున్నాడు దేవుడు? నాస్తికుల్ని ఎందుకు మార్చుకోలేకపోతున్నాడు? నమ్మకార్థ నామకార్థ భక్తుల్ని ఎందుకు మార్చుకోలేకపోతున్నాడు? ఈ $1,000,000 క్వెషన్. అందరికీ తెలియాల్సిన సత్యం ఏంటంటే, దేవుడు మార్చుకోవాలి అన్న రూపేణ మానవుడిని సిస్టమ్ పెట్టలేదు దేవుడు. అలా అనుకోనుంటే ఎంతసేపు పని దేవుడికి అనుకుంటేనండి? దేవుడు నిజంగా వీళ్ళని చేంజ్ చేసేసేయాలి. మొత్తం ప్రపంచాన్నంతా తన వైపు తిప్పుకోవాలంటే పెద్ద మ్యాటరా దేవుడికి? అస్సలు కానే కాదు. దేవుడికి క్షణం చాలు. ప్రపంచం అంతా మారిపోవటానికి క్షణం చాలు. కానీ అది చేయాలనుకోవట్లేదు దేవుడు. ఇప్పుడు ఒక బిడ్డ ముందటి కంటే గొప్ప ప్రేమ తల్లిదండ్రుల పట్ల ఎప్పుడు చూపగలడంటే, వాళ్ళ యొక్క తప్పిదాన్ని తెలుసుకోవాలి ఒకటి. రెండవది అమ్మ నాన్నల ప్రేమ ఎంత గొప్పదో తెలుసుకోవాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే చిన్న కొడుకు. అదే మన భాషలో చెప్పాలంటే తప్పిపోయిన కుమారుడు. కుమారుడు. అక్కడ కూడా మీరు గమనిస్తే, నాన్న నాకు ఆస్తిలో భాగం ఇచ్చేసేయి అంటే, మారు మాట్లాడకుండా ఇచ్చేసాడు. మారు మాట్లాడకుండా ఇచ్చేసాడు. తర్వాత ఆ కుమారుడు తెలుసుకొని వచ్చాడు. ఇప్పుడు వచ్చినోడు పడిపోవడానికి అవకాశం లేదు. తమకై తాము తెలుసుకోవటానికి భూజంతువుల కంటే ఎక్కువ బుద్ధిని, ఆకాశ పక్షుల కంటే ఎక్కువ జ్ఞానాన్ని ఇచ్చాడు. తనను తలోడాడి కనుక్కోగలగాలి. తన విలువను తెలుసుకొని రాగలగాలి ఆయన దగ్గరికి. అలా ఆ విధమైనటువంటి స్వేచ్ఛా చిత్తాన్ని ఫ్రీ విల్ అంటారు దాన్ని. ఫ్రీ విల్ అంటారు. జీవాన్ని, మరణాన్ని, మేలును, కీడును మీ ముందు పెడుతున్నానంట. కాబట్టి నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని నువ్వు తీస్తే నేనొస్తా. అంతేగాని బలవంతం లేదు. ఈ క్రమంలోనే ఇస్కరియోతు యూదాను బలవంతం చేయలేదు. చెయ్యాలనుకుంటే ఇస్కరియోతు యూదానే గాదు, ప్రపంచంలో ఏ హేతువాది మిగలడు, ఏ నాస్తికుడు మిగలడు, ఏ నామకార్థ భక్తుడు ఉండడు. మొత్తం ప్రపంచం అంతా పరమ భక్తులైపోతారు. దేవుడికి అది ఇష్టం లేదు. కీలు బొమ్మలుగా మనుషుల్ని చూడాలనుకోవట్లేదు. కానీ ప్రపంచం అంతా ఏం చెప్తుందండి? దేవుడిని ఏమని చెప్తుంది తెలుసా? ఆయన చదరంగం ఆడతాడు, బొమ్మను చేస్తాడు, ప్రాణం పోస్తాడు, ఆడుకుంటాడాయన. ఆట బొమ్మలం మనం అందరం. తెర మీద బొమ్మలం మనం. తోలు బొమ్మలం మనం. ఇయన్నీ వినట్లా మనం? అంతా పైవాడి లీల. విన్నారా ఈ మాటలు? నా విన్నారా? పాటలు. అంతా పైవాడి లీలట. హ్మ్. అసలు నిజంగా ప్రతి దానికి దేవుడి దగ్గరికి తీసుకొని వచ్చేటటువంటి పరిస్థితి. ఒక అమ్మాయి ఆహ్, పెళ్లి పెళ్లిపీటల మీద కూర్చున్న పరిస్థితులు ఉన్నాయి. పెళ్లి కోసం వెళ్తున్నారు. దారిలో ఎళ్తున్నారు. పెళ్లి బృందం వాళ్ళు అబ్బాయి చనిపోయాడు. దేవుడు నిర్ణయం ఇలా ఉంది. ఏం చేద్దాం అంటారు. ఎప్పుడన్నా ఏవండీ అంత భవిష్యత్తు కలిగిన బిడ్డని దేవుడు తీసేయాలని రాసేస్తాడా? తీసేయాలని ఏదో నూకలు చెల్లిపోయాయని దేవుడు ఆ రాత అలాగని ఎవడు తప్పించుకుంటాడండి? ఈ మాటలు విన్నారు కదా! అది ఏమాత్రం సరైంది కాదు.
కానీ ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి, అదేంటంటే మనం ఎలా ప్రవర్తిస్తామో దాన్ని బట్టి దేవుడు రాసుకున్నాడు తప్ప, దేవుడు రాసుకున్నాడు గనక ఇలా జరిగింది అనటం పొరపాటు. ఇస్కరియోతు యూదా కోసం కూడా ప్రవచనాలున్నాయి. ఉన్నాయా లేవండి? ఉన్నాయన్న. ఉన్నాయి. ప్రవచనాలు ఉన్నాయి. ఇస్కరియోతు యూదా కోసం ఉన్న ప్రవచనాలు దీన్ని బేస్ చేసుకొని కూడా కొంతమంది హేతువాదులు, నాస్తికులు అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా అండి? అవును, దేవుడు ఎప్పుడో ఇస్కరియోతు యూదా కోసం ప్రవచనం చేశాడు. ఆ ప్రవచనాన్ని ఇస్కరియోతు యూదా నెరవేర్చాడు. మరి ఇందులో ఇస్కరియోతు యూదా తప్పేముంది అనండి. మీకు కూడా అలాగే ఎప్పుడైనా అనిపించిందా? దేవుడు ఇప్పుడు రాశాడండి, ప్రవచనం చేశాడు, అప్పగించాలని రాశాడు, అప్పగించేశాడు. ఇందులో తప్పేముంది? తప్పు ఇస్కరియోతు యూదా ఉందా? ఈ రకమైనటువంటి ఆలోచనలు గాని, ప్రశ్న గాని మీకెవరికైనా ఎప్పుడైనా అనిపించిందా? అనిపించుంటే ఖచ్చితంగా చెప్పండి. ఎందుకనంటే అది నివృత్తి చేయబడదు. అనిపించలేదు అనంటే నో ప్రాబ్లమ్, పక్కెళ్ళిపోతాం, మనం ముందుకెళ్ళిపోతాం. వందనాలనా. నేనైతే వందనాలమ్మ. అనుకున్నాను, ఇస్కరియోతు ఏదో పట్టించేవాడు ఉంటేనే కదా యేసుప్రభుల వారు శిలువ సిలువకు మరణానికి వెళ్ళేది. వెళ్ళేది, మరణానికి ఈరోజు వెళ్ళేది, మనందరికీ ఆయన త్యాగం నెరవేర్చబడేది ఈయన ఉంటేనే కదా అని అనుకున్నాను. గుడ్. గుడ్. వెరీ గుడ్ అమ్మ. ఇట్లాగా మనం అంటే ఏదన్నా ఉండగలిగితే మనం దాన్ని ఎక్స్‌ప్రెస్ చేయగలగాలి. ఇందులో తప్పేముంది? ఎన్నిసార్లు నాకు నేనే ఎన్నో రకాలుగా ఆహ్, తప్పుగా అనుకోండి ఉండి మళ్ళీ రెక్టిఫై చేయబడే పరిస్థితులకొచ్చేసి, నేనే కాదు ప్రపంచంలో ఎంత కొమ్ములు తిరిగిన వాళ్ళైనా సత్యవాక్యానికి నిత్యము మౌల్డ్ అయిపోతూ ఉండాల్సిందే అంతే. ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌లు అప్‌డేట్ అవుతూ ఉంటాయి చూసారా మొబైల్‌లో? అది నిత్యం అప్‌డేట్ అవుతూ ఉండాలి. అలా అప్‌డేట్ అవ్వకపోతే కాదు. అలాగే మనం అప్‌డేట్ అవుతూ ఉండాలి, తప్పేం లేదు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోండి, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఇస్కరియోతు యూదా యేసు ప్రభుల వారిని అప్పగించకపోయి ఉంటే అసలు రక్షణ కార్యమే జరిగేది గాదు. కాబట్టి ఇప్పుడు ఇంతకు అప్పగించడానికి దాని వెనక ఎవరున్నారని మనం విన్నాం? అపవాది ఉన్నాడు. అంటే అప్పుడు అపవాది రక్షణ కార్యాన్ని నెరవేరుస్తాడా? వాడు మంచి చేస్తాడా అసలు? చేయడు. కానీ ఇక్కడ మీరు మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసుప్రభుల వారు ఒక మాట చెప్పారు. ఏమనంటే, వ్రాయబడిన ప్రకారము మనుష్య కుమారుడు వెళ్ళుచున్నాడు గాని, ఎవరైతే నన్ను అప్పగిస్తున్నాడో ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలు అన్నాడు. ఇది తెలుసు కదా మనకి? ఏమండి? వ్రాయబడిన ప్రకారం వెళ్ళిపోతున్నాడు యేసు ప్రభుల వారని మాట్లాడాడు ప్రభు. అంటే ఇక్కడ మనం గమనించండి, వ్రాయబడిన ప్రకారం ప్రభు వెళ్తున్నాడు. కానీ మధ్యలోకి ఎవరొచ్చినట్టు చెప్తున్నాడు ప్రభు? మధ్యలో ఇంటర్ఫియర్ అయినటువంటి వ్యక్తి ఎవరని చెప్తున్నాడంటే, ఇస్కరియోతు యూదా ఎంటర్ అయ్యాడు అన్నటువంటి రీతిగా చెప్తున్నాడా లేదా అన్నట్టు అనిపిస్తుందా లేదా? ఏమండి? రాయబడిన ప్రకారం నేను వెళ్తున్నాను, కానీ మధ్యలో వచ్చేసాడు ఇస్కరియోతు యూదా. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఏ రూపాన ఈ రక్షణ కార్యాన్ని నెరవేరుస్తాడో నీకు నాకు తెలియదు. అది ఎలాగైనా నెరవేర్చగలడాయన. కానీ మనము దీనికి నేను ఏమంటారు దాన్ని, బాధ్యత తీసుకుంటాననో, లేకపోతే నేను వకాల్తా పుచ్చుకుంటాననో, నేను దీనికి కార్యరూపం దాల్స్తాననో వెళ్ళటానికి లేదు. అది దాన్ని ఇంటర్ఫెరెన్స్ అంటాం. అంటే ఇది మీకు అర్థం కావడం మాట చెప్తాను. ఇప్పుడు ఓ మనిషికి కోర్టు మరణదండన విధించింది. మరణదండన విధించినటువంటి వ్యక్తి మరుసటి రోజు తెల్లవారే చచ్చిపోతాడు. లేట్ కూడా లేదు. మరుసటి రోజు తెల్లవారికే చనిపోవాలని కోర్టు తీర్పిచ్చేసింది. ఈలోపే ఇంకొకడొచ్చి దారిలో వెళ్తున్నటువంటి ఆ మరణదండన రేపు తెల్లవారి ఉరి శిక్షకు గురై
చచ్చిపోబోయేటటువంటి వ్యక్తిని కోర్టు ఆవరణలోనే మరొక వ్యక్తి వచ్చి కత్తితో పొడిచి చంపేశాడు. రేపు తెల్లవారు చావాల్సిన వ్యక్తి ఈరోజు చనిపోయాడు. ఇప్పుడు చంపేసినటువంటి వ్యక్తికి శిక్ష పడుతుందా పడదా? పడుతుంది నాన్న. ఎందుకు మరుసటి రోజు తెల్లవారే కదండి చావాల్సింది. ఆ పని ఏదో ఈయన చేశాడు. ఆ సమయం వరకు ఆయనకు అవకాశం ఉంది కదా నా బ్రతకడానికి. ఆ లోపే ఈయన చంపేసి ఇంకా 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 చెప్పండి. చట్టాన్ని ఆయన చేతిలోకి తీసుకున్నాడు. వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మ. అంటే ఒక చట్టం అనేది ఉంది. లోక చట్టమే చట్టాన్ని మనిషి చేతిలో తీసుకోకూడదని అంటే, దైవ చట్టము దైవ చిత్తము మనిషి చేతుల్లోకి తీసుకోవాలని చూస్తే ఎట్లాగా? సో దేవుడు ఏ రూపేనైనా చేయగలడు, అది మనకు అందదు. దేవుడి బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంతో గంభీరం. అవి ఎలా నెరవేరుతాయో, ఎలా ముందుకు సాగుతాయో మనం ఎక్కడ ఊహించం. మనల్ని ఏం చేయమన్నాడు? ప్రభు మాట వినండి అన్నాడు. ఇప్పుడు ప్రభు మాట వినండి అన్నప్పుడు, ఇప్పుడు వినండి, ఈయన మాట వినండి ఇక్కడ ఎన్నో సందర్భాల్లో చెప్పబడినప్పుడు, నా మాట వినండి ప్రభు చెప్పినటువంటి మాట ఉన్నప్పుడు ఇస్కరియోతు కూడా ఉన్నాడా లేదా? వినాలా వద్దా? శిష్యుడు అంటే ఏంటండి అర్థం? శిష్యుడు అంటే అర్థం ఏంటి? గురువు చెప్పిందంటే ఆచరించాలి. గురువు గారి మాటను శిరసావహించాలి. దట్స్ ఆల్. బిడ్డ, కూతురు, కొడుకు అంటే అర్థం ఒక మాటలో చెప్పాలంటే అమ్మా నాన్నల అదుపాజ్ఞలో ఉండేవాళ్ళు అని. మరి గురువు గారు ఏమన్నా ఏ రోజున చెప్పాడా ఇస్కరియోతు యూదాకు, నువ్వు పట్టించేశారు నాయన, నువ్వు పట్టించకపోతే నాకు రక్షణ కార్యమే జరగదురా బాబు అని చెప్పాడా ఎప్పుడన్నా? ఇస్కరియోతు యూదా చేసిన దాన్ని ఖండించాడా ప్రభు? ఇస్కరియోతు యూదా చేసిన దాన్ని ఖండించాడా, స్వాగతించాడా? మార్లు ఖండించినాడు. ఖండించినప్పుడు దాని అర్థం ఏంటి? ఇస్కరియోతు యూదా అలా చేయొచ్చనా చేయకూడదనా? చేయకూడదని ఇది మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి దేవుడు ఏ రూపేనైనా చేయగలడు. దానిలోకి మనం ఇన్వాల్వ్ అయితే దైవ చిత్తాన్ని, దైవ చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకున్నట్టు. మరి దేవుడే అప్పుడైనా అప్పగించబడేదే, తర్వాత ఇప్పుడైనా అప్పగించబడేదే అంటే ఎస్, అది ఎవరి చేతుల ద్వారా జరగాలి? దేవుడి చేతుల ద్వారా జరగాలి. అది గుర్తుపెట్టుకో. సో ఇస్కరియోతు యూదా విషయంలో ప్రవచనాల విషయం కూడా ఆలోచన చేస్తే, ప్రవచనాలు ఇస్కరియోతు యూదా ఇలా చేస్తాడు గనుక రాయించాడు తప్ప, అలా దేవుడు రాయించాడు గనుక ఇస్కరియోతు యూదా ఇలా చేశాడంటే తప్పెవరిది? ఇస్కరియోతు యూదాదేనా? కాదమ్మా, నేను అడిగే ప్రశ్న ఆలోచన చేయండి. ప్రవచనం దేవుడు అలా రాశాడు గనక యూదా ఇలా చేశాడు అని అంటే ఒకవేళ ఎవరైనా, తప్పెవరిది అవుతుంది? అంటే అప్పుడు దేవుణ్ణి తప్పు అవుతుంది. దేవుడిది తప్పు అవుద్ది ఇప్పుడు. ఎందుకంటే నాదేముందండి, అక్కడ కీర్తన గ్రంథంలో నా కోసం దేవుడు రాయించాడు, జకర్య గ్రంథంలో నా కోసం రాయించాడు. దేవుడు రాయించాడు కనుక నేను చేశాను. పైన దేవుడు శాసించాడు, కింద యూదా పాటించాడు అంటే తప్పు దేవుడిది అవుద్ది కదా. కాకపోతే దేవుడు ఎప్పుడైనా ప్రవచనం అనేది ఎందుకోసం రాయిస్తాడంటే, తను అనుకున్నట్టుగా జరగాలని రాత రాయటం కాదది. మానవుడు భూమి మీదకి వచ్చిన తర్వాత ఇలా చేస్తాడన్న భవిష్యత్ జ్ఞానమును ఎరిగిన వాడు గనుక దేవుడు అలా రాశాడు. చాలా మందికి తెలియని సత్యం. ఇప్పుడు ఫరో హృదయాన్ని కఠినపరిచింది ఎవరని రాయబడిందండి బైబిల్లో? దేవుడే. ఇప్పుడు దేవుడే కఠినపరిచి దేవుడే శిక్షిస్తే ఏమన్నా బాగుంటుందా? ఇది ఎట్లా ఉంటదంటే, కత్తితో పొడిచి లేదంటే కత్తితో కోసి బర్ణాలు రాసినట్టు ఉండదు. అసలు కఠినపరిచింది ఎవరు? దేవుడు. మరి కఠినపరచబడ్డాడని శిక్షించింది ఎవరు? దేవుడే. తప్పు కదా ఇది. సరే, ఇంకోసారి దేవుడే. ఒక్క నిమిషం. ఫరో హృదయం అంత కఠినమైనదని ఆయనకు ముందే తెలుసు కాబట్టి అది రాశాడు. వాస్తవంగా చెప్పాలంటే ఇది ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి బైబిల్లో దేవుడు
మీ కఠిన హృదయాలను, రాతి హృదయాలను తీసేసి మాంసపు గుండెలను, మాంసపు హృదయాలను ఇస్తాను అని చెప్పినోడు. మరి అలాంటప్పుడు ఉన్న హృదయాన్ని కఠినపరచడం చేశాడంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఏం లేదు. దేవుడు పరమ న్యాయాధిపతి. మనిషి జరిగించినటువంటి క్రియలను బట్టి దేవుడు తీర్పు విధించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి మరణదండనకు తగినటువంటి పాపం చేస్తుంటే మరణ శిక్ష ఎవరు విధించాలి? న్యాయాధిపతి న్యాయమూర్తి, న్యాయాధిపతి విధించాలి. ఇప్పుడు న్యాయాధిపతి వచ్చి మరణదండన పలానా వ్యక్తికి ఈ కారణాన్ని బట్టి విధించడమైనది అని అంటే ఎంతమంది ప్రాణాలు తీస్తున్నాడండి ఈ జడ్జి? ఎంతమంది ప్రాణాలను పట్టణ పెట్టుకున్నాడండి? అసలు ఆయన తీర్పు ఇచ్చినందుకే ఈయన చచ్చిపోయాడండి అని అంటారు ఎవరన్నా? అనరు. అంటే ఇస్కరియోతు యూదా విషయంలో కావచ్చు, ఫరో విషయంలో కావచ్చు, వాళ్ళు కఠినపరచబడిన పరిస్థితుల్లో ఉన్న కఠినపరిచేయడానికి అనుమతి, అంటే మరణానికి తగిన శిక్ష పొందడానికి అర్హత కలిగినటువంటి వాళ్ళే ఉన్నా ఎవడు పడితే వాళ్ళు మరణ శిక్ష విధించకూడదు కదా. న్యాయాధిపతి మాత్రమే ఆ పని చేయాలి. అలాగే కఠినపరచబడేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ మనిషికి దానికి అనుమతి ఇవ్వాల్సింది దేవుడు. ఇది గుర్తుపెట్టు. జస్ట్ అది అనుమతి మాత్రమే, అంతే తప్ప మరొకటి కాదు. ఇక్కడ మనం ఇస్కరియోతు యూదా విషయంలో మరొక విషయం ఏంటంటే, అసలు ఎందుకు అలా మారిపోవటానికి 2 ప్రధానమైనటువంటి కారణాలు. మొట్టమొదటిది ఏంటంటే, ఇస్కరియోతు యూదా నిరుత్సాహపడ్డాడు. నిరుత్సాహం దేవుని భక్తి విషయంలో ఎప్పటికీ పనికిరాదండి, గుర్తుపెట్టుకో. ఆయన 2 విషయాలు నిరుత్సాహపడ్డాడు ఇస్కరియోతు యూదా. యేసు ప్రభు శిష్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన అంత డెసిషన్ తీసుకోవడానికి ఒక లైవ్ ఇన్సిడెంట్ ఏంటంటే, ఇక్కడ మనం గమనించగలిగితే ఇస్కరియోతు యూదా ఈ మరియమ్మ చేసినటువంటి పనికి ఆయన చాలా కోప్పడ్డాడు కదా. ఎందుకమ్మా ఈ అత్తరు ఈ విధంగా 300 దేనారాలకు అమ్మేసేసి బేదలకు ఇచ్చి, ఈ మాట చెప్పటం వెనక కూడా అంత ధైర్యంగా చెప్పడానికి కూడా కారణం ఉంది. శిష్యులతో పాటు ప్రధానంగా ఇస్కరియోతు యూదా చెప్పడానికి కారణం ఏంటంటే, ఎన్నో సందర్భాల్లో ధనవంతులు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మేము నిత్యం పొందాలంటే ఏం చేయాలి ప్రభు అని అడిగినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటి? గుర్తుందా లేదండి? నీ ఆస్తిని నమ్మి బీదలకు ఇవ్వు, నువ్వు వచ్చి నన్ను వెంబడించాను. ఎస్, ఇప్పుడు శిష్యులు కూడా చెప్తున్నది అదే. అమ్మ నువ్వు ఏదో బాగానే సంపాదించావు, బాగానే ఉంది, దీన్ని అంతటినీ తీసుకెళ్లి బీదలకు ఇస్తే కదా పరలోకంలో నీకు ఫలం ప్రభు చెప్పిన మాటే కదా అని ఆమెకు జ్ఞాపకం చేస్తారు వాళ్ళు. దీనికి ప్రభు రియాక్షన్ ఎలా ఉండింది? చాలా సీరియస్గా శిష్యులందరినీ, ఎస్పెషల్లీ ఇస్కరియోతు యూదాను కూడా ఖండించినట్టు ఉంది. ఏం మంచి కార్యమే చేసింది, ఈమె తప్పు చేసింది అని విమర్శిస్తూ ఉంటే ఇస్కరియోతు యూదా ప్లస్ శిష్యులు వచ్చి కాదు మీరు అపార్థం చేసుకున్నారు, చాలా మంచి పని చేసింది అని మాట్లాడతారు. ఇక్కడ కూడా నిరాశ ఎదురైంది. ఎందుకనంటే అసలు 300 దేనారాలు అన్నటువంటి ఆ పరిస్థితి మనం ఇంతకుముందు లెక్కలేసుకున్నాం. దాదాపు 1 సంవత్సరపు సంపాదన వృధా అయిపోయింది. దీంట్లో నాకు కూడా కాస్త కూస్త వచ్చింది, ఇది కూడా నాకు రానికుండా చేశాడు. ఎన్నో సందర్భాలు జరుగుంటాయి, ఒకసారి కాదు. ఇది ఈ పని యేసుప్రభులు వారు చేసిన ఈ పని మనం చూడగలిగితే ఇప్పుడు ఎట్లా ఉంటాయంటే కొన్ని క్యాల్కులేషన్ చెప్తాను మీకు అర్థం కావటం. డబ్బు సంచి ఇస్కరియోతు యూదా దగ్గర ఉందంటే ఆఫరింగ్స్ తీసుకుంటున్నాడు, ఓకే. ఆఫరింగ్స్ అయితే తీసుకుంటున్నాడు, బాగానే ఉంది, నాకు మంచిగానే ఉంది. కానీ ఈ మధ్యలో వీళ్ళకు సంబంధించినటువంటి కొన్ని ఖర్చులు, పరిస్థితులు ఇవన్నీ ఉన్నాయి కదా. వీటన్నిటికీ సంబంధించి ఎందుకు అంటే బేదలకి ఇవ్వు అని 10 మందికి చెప్పిన వాళ్ళు బేదలకి ఇచ్చి ఉండరా? నేను అడుగుతున్నాను, మీరు చెప్పండి. మీరు బేదలకు ఇవ్వండి అని చెప్పినటువంటి వాళ్ళు బేదలకు ఇచ్చి ఉండరా? ఇవ్వకుండానే ఆ పని చెప్తే ఎవరన్నా ఊరుకుంటారండి అసలు?
ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చి ఉంటారు. ఈ బీదలకి ఇచ్చే పని ప్రపంచంలో పక్కోడికి చెప్పొచ్చు కానీ మనకే చెప్తే ఎట్లుంటది? నాకది నచ్చదు. వాడు బాగుండు, వీడు బాగుండు, వీడు బాగుండు అని అందరికి చెప్పొచ్చు. కానీ మనకు చెప్పకూడదు ఎవడు. అది మెంటాలిటీ, హ్యూమన్ నేచర్ అంటారు దాన్ని. ఇస్కరియోతు యూదా పరిస్థితి గమనించగలిగితే అన్ని చోట్ల డ్యామేజ్ చేస్తున్నాడు ప్రభు. ముఖ్యంగా ఆర్థికంగా కుదేలయ్యే పరిస్థితులు చేస్తున్నాడు. ఇట్లయితే ఇక కుదరదు. ప్రత్యక్షంగా నేను కార్యాచరణకు దిగాల్సిందే. ఇది మొట్టమొదటి నిరుత్సాహం. రెండవ నిరుత్సాహం ఏంటి అంటే బేసికలీ శిష్యులతో సహా అందరూ కూడా యేసు ప్రభుల వారు ఇశ్రాయేలీలను రోమా బంధకాల నుంచి విడిపించే విమోచకుడు అని అందరూ నమ్మారు. అందులో మరలా ఏ విమోచకుడు? భౌతిక విమోచకుడు. అంటే భౌతికమైనటువంటి రాజుగా ఎన్నో సందర్భాలు వాళ్ళు రాజుగా చేయటానికి బలవంతం చేయటం కావచ్చు. అలాగే మట్టల ఆదివారం రోజు వాళ్ళు ఊరేగింపు పరిస్థితి కావచ్చు. ఇలా ఎన్నో సందర్భాల్లో ప్రభువు పట్ల ఏం ఆలోచన ఉన్నారంటే ప్రజలకు ఈయన మమ్మల్ని విమోచిస్తాడు, మమ్మల్ని ఉద్ధరిస్తాడు, మమ్మల్ని కాపాడుతాడు, రోమీల్లో నుంచి మమ్మల్ని వేరు చేసేస్తాడు, నాకంతా ఒక కొత్త రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు, ఆయన రాజ్యంలో మేము సుభిక్షంగా ఉంటామని ఆలోచన. ఇది ఇంకా మనకు స్పష్టంగా అర్థం కావటానికి లూకాసు వార్తలో ఒక సందర్భం జరిగింది చూద్దాం. లూకాసు వార్త 24వ అధ్యాయము 13వ వచనం నుండి చూద్దాం. లూకాసు వార్త 24వ అధ్యాయము 13వ వచనం నుండి నేను చదువుతాను. 21వ వచనం వరకు ఉన్నది జాగ్రత్తగా నేను చదువుతాను, మీరు ఫాలో అవ్వండి. లూకాసు వార్త 24వ అధ్యాయం 13వ వచనం నుండి. ఇదిగో ఆ దినమంది వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయు అను గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నింటిని గురించి ఒకరితోనొకరు సంభాషించుచుండేది. వారు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయన్ను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడిను. ఆయన మీరు నడుచుచూ ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలు ఏమని అడుగగా వారు దుఃఖముక్కులై నిలుచుడి. వారిలో క్లెయోపా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినముల్లో అక్కడ జరిగిన సంగతులు నీవు ఒక్కడవే ఎరుగవా అని ఆయన అడిగారు. అంటే అరే యెరూషలేములో ఉన్న వాళ్ళకి అందరికీ ఈ విషయం తెలుసుంటది కదా, అందరికి బహిరంగంగా తెలిసినటువంటి విషయం కదా, నీకు తెలియకపోవటం ఏంటి? ఆశ్చర్యపడ్డారు వాళ్ళు. ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులు అధికారులు ఆయన ఎలాగో మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించదో నీకు తెలీదా? ఇశ్రాయేలును విమోచింపబోవు వాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇది వాళ్ళందరి యొక్క ఆలోచన ఏంటంట, ఇశ్రాయేలును విమోచించువాడు ఈయనే అని అనుకున్నాము, కానీ అది జరగలేదు. ఇటు ఆర్థికంగా డ్యామేజ్ చేస్తున్నాడు, అటు విమోచకుడిగా కూడా ఏమాత్రం నిలదొక్కోలేక విమోచించలేకపోయాడు. ఈ మాత్రం దానికి ఎందుకబ్బా? సరే, లోకంలో సామెత ఉంది కదా, చచ్చినవాడి పెళ్లికి వచ్చిందే కట్నం అంట. ఇక ఇలాంటి పరిస్థితుల్లో ఇటు నాకు అన్ని విషయాల్లో ఇబ్బంది పెడుతున్నాడు ప్రభు, ఒకవైపు విమోచకుడుగా కూడా ఏమీ లేదు, కాబట్టి ఏం చేద్దాం అని ఆలోచన చేసినటువంటి పని ఏంటంటే ఇక అప్పగించేద్దాం. చదువుదాం ఇంకా 15వ వచనంలో, 15వ వచనం మత్తయి సువార్త 26వ అధ్యాయం 15వ వచనం. నేను ఆయనను మీకు అప్పగించిన నాకేమిస్తారు అని అడిగితే అందుకు వారు 30 వెండి నాణాలు తూచి వారికి ఇచ్చారన్నది. కానీ ఏమండి, కానీ వాళ్ళకు ఈ వార్త వీళ్ళ చెవిన పడగానే, ప్రధాన యాజకులు చెవిన, వాళ్ళు ఎంత సంతోషించారని మిగతా పత్రికలు చెప్తున్నాయి తెలుసా అండి. ఒకసారి చూద్దాం. 14వ అధ్యాయం మార్కు సువార్త 10-11 వచనాలు ఒకరు చదవండి. 14వ అధ్యాయం మార్కు సువార్త 10-11 వచనాలు. 12 మందిలో నొకడు ఇస్కరియోతు యూదా
ప్రధాన యాజకుల చేతికి ఆయనను అప్పగింపవలనని వారి యొద్దకు పోగా వారు విని సంతోషించి వానికి ద్రవ్యమిత్తుమని వాగ్దానము చేసిరి గనక వాడు ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. చూడండి, వీళ్ళు వినగానే ఏమయ్యారటండి? సంతోషించినారని. ఎంత అంటే మేమే అనుకుంటూ ఉంటే సొంతలో నుంచి ఒకడు వచ్చాడు. ఏమండి మనకు విషయం చెప్పంటారా? మన సొంత ఇంటిలో నుంచే శత్రువు బయలుదేరితే ఆ డ్యామేజ్ మామూలుగా ఉండదండి. సొంత ఇంట్లో నుంచి శత్రువు, అందుకే మీరు గమనించండి, ఏ ఫెలోషిప్లోనైనా సరే అదే యేసుప్రభు కూడా చెప్తారు కదా, సాతాను తనకు తానే వేరుపడితే తన రాజ్యం నిలబడదు అంటాడు కదా, తనకు తానే వేరైనటువంటి ఇల్లు నిలబడతాడు. అందుకే కుటుంబ సభ్యులు, సంఘ సభ్యులు, బంధువులు, మిత్రులు అందరూ ఒక్క తాటి మీద ఉండగలగాలి. ఎందుకంటే మన సొంత వాళ్ళ నుంచి వేరుపడిన పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంటుందండి. డ్యామేజ్ చేయటం చాలా ఈజీ అయిపోతుంది. అందుకే మీరు చూడండి, ఒక సంఘం 2 భాగాలు ముక్కలు అవుతుందంటే ఎవరి వల్ల అవుతుంది? లోపల ఉన్నాడు వల్ల, బయట ఉన్నాడు వల్ల? లోపల ఉండే వాళ్ళ వల్లనే. అంతే, లోపల ఉన్నవాడు వాళ్ళే. లోకంలో సామెత కూడా ఉంది, ఇంట్లో వాడు పెట్టే కంట్లో పుల్ల. విన్నారా? ఇప్పుడు వచ్చేసాడు, సొంత శిష్యుల్లో నుంచే వచ్చేసాడు. అందుకే డ్యామేజ్ అంతవరకు ఎందుకండి. ఇప్పుడు మన గురించి మన కుటుంబంలో వాళ్ళు ఎవరైనా బ్యాడ్గా చెప్తే నమ్ముతారా ప్రజలు? పక్కోడు బ్యాడ్గా చెప్తే నమ్ముతారా? ఇంట్లో వాళ్ళు చెప్పితేనే ఇంట్లో నమ్ముతారు. వాళ్ళు బ్యాడ్గా చెప్తేనే నమ్ముతారు. అవునా కదా? ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ప్రధాన యాజకులకి, మరి చాలా స్ట్రాంగ్ అనుకున్నారా యేసుప్రభు, 12 మంది కూడా చాలా చాలా పవర్ఫుల్ అనుకున్నాం, వీళ్ళల్లో కూడా మనోడు ఒకడు ఉన్నాడు. అందుకే వాళ్ళు బాగా సంతోషించారు, పా వచ్చారా మా వాడని. అంటే 22వ అధ్యాయం లూకాసు వార్త కూడా చూద్దాం, 3 నుంచి 6 వచనాలు. లూకాసు వార్త 22వ అధ్యాయము 3 నుంచి 6 వచనాలు నేను చదువుతాను, చూడండి. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించను. కనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగో అప్పగింపవచ్చునో దానిని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధికారులతోనూ మాట్లాడెను. ఊరికి అప్పగిస్తే మీరేం చేస్తారు అని మాత్రమే కాదు, ఏమంటే వాళ్ళతో అట్లా చెప్తే సరిపోద్దా? వ్యూహం చెప్పాడట ముందు. ఎట్లా అప్పగిస్తారో మీకు చెప్తా నేను, వారికి ఎలాగో అప్పగించవచ్చునో చెప్పాడట. ప్లాన్ అదిరిద్ది, డీల్ కుదిరిద్ది. అందుకే ఏం చేశారు వాళ్ళు? అందుకు వారు 5వ వచనంలో సంతోషించి వానికి ద్రవ్యమీవ సమ్మతించిరి. వాడు అందుకు ఒప్పుకొని జనసమూహము లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయం వెతుకుచుండెను. ఎందుకంటే ప్రజల మధ్య ఆయనకు, అందుకే మీరు చూడండి, నాయకుల్ని ఎప్పుడైనా అరెస్ట్ చేయాలనుకోండి, బాగా ఫాలోయింగ్ ఉన్న నాయకుల్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు చెప్పండి? ఉన్నప్పుడు ఎక్కడ రాత్రులలో ఉన్నప్పుడు, ఇంకా మామూలుగా ఒక ఇంట్లో ఉన్నప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే జనాల మధ్య, అభిమానుల మధ్య ఆయన తీసుకెళ్ళాలంటే అంత సులభమైన విషయం కాదు. అలాంటిది స్వచ్ఛమైన ప్రేమను పంచినటువంటి ప్రభు కదా. అందుకే రాత్రుల్లోనే గెత్సెమనే తోటలోనే వాళ్ళు కొంచెం కొద్ది మందిగానే ఉన్నప్పుడే మనోళ్ళు బెటాల్ని దింపాడంటే ఇది ఎవడి ప్లాను? లేకపోతే వాళ్ళకి ఎవరికి తెలుసండి యేసుప్రభు ఎక్కడుంటాడో, ఏ టైంలో ఎక్కడుంటాడో, ఎలా, ఎప్పుడు ఏకాంతంగా ఉంటాడో, ఎప్పుడు ప్రజల మధ్య ఉంటాడో ఎవడు తెలుస్తుంది? కాబట్టి అది సొంతోడు. ఎందుకంటే సొంతోడికి మనకు సంబంధించిన అన్ని సీక్రెట్స్ తెలుస్తాయి కదా, మనవాళ్ళే అనుకుని చెప్తాం కదండి. అవునా కదా? మొత్తం అంతా సీక్రెట్స్ అన్ని ఏమి లేకుండా ఫుల్లాగా మనం పంచుకుంటాం. అది దాన్ని తీసుకెళ్ళి శత్రువు దగ్గర పెట్టేస్తారు.
అందుకే మీరు చూడండి, శత్రు దేశాలకు మన దేశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ జెన్యూన్‌గా ఇవ్వాలంటే ఎవడివ్వాలంటే లోపలుండేవాడు ఇవ్వాలి. లోపలుండేవాడు ఇవ్వాలి. అలా ఏమి చేయమంటారు అని ఇవ్వగలిగితే అసలు కరెక్ట్‌గా వెండి నాణేలు 30 అని ఎందుకు ఇవ్వాల్సొచ్చిందనుకుంటున్నారు? ఏవండీ? వాస్తవంగా చూద్దాం. ఒక మాట ఓల్డ్ టెస్టమెంట్‌లో ఈ ప్రధాన యాజకులు కదండీ వీళ్ళు. ప్రధాన యాజకులంటే మరి వాళ్ళకు కొన్ని కాలిక్యులేషన్స్ ఉంటాయి. ఆ కాలిక్యులేషన్స్‌ని బట్టే వాళ్ళు ఆ విధంగా ఇవ్వటం జరిగింది. నిర్గమకాండం 21వ అధ్యాయం చూద్దాం. నిర్గమకాండము 21వ అధ్యాయంలో ఒక మాటుంది. 32వ వచనం. 32వ వచనం. ఆ ఎద్దు దాసినైనను పొడిచిన ఎడల దాని యజమానునికి 30 తులముల వెండి చెల్లించవలెను, మరియు ఆ ఎద్దును రాళ్లతో చావకొట్టవలెను. ఇప్పుడు మీరు దీన్ని చదివిన తర్వాత మీకు ఏమర్థమైంది చెప్పండి? 30 వెండి నాణేలు అన్నవి ఎవరికి సంబంధించినటువంటి కాస్ట్ అది? ఎవరికి సంబంధించిన వెల? ఎద్దుకు సంబంధించింది. ఓకే. ఇంకా చెప్పండి. ఎవరికైనా ఇతరులకు అపాయం చేసిన వాళ్ళకు సంబంధించిందన్న. ఓకే. నేను ఇంకా ఎందుకు అంటున్నానంటేనమ్మా, ఒక నేరస్తునికి ఆ కాస్ట్ నిర్ణయించబడి ఉంటుంది, తప్పు చేసిన వాళ్ళకి గాని ఏదైనా అని అనుకుంటున్నాను. ఓకే అమ్మా. వెరీ గుడ్. అక్కడ 32వ వచనంలో క్లారిటీగా ఏముందంటే, దాసుని గాని దాసురాలను గాని పొడిస్తే 30 వెండి నాణేలు ఇవ్వాలి. అంటే ఎవరికి సంబంధించిన క్రయధనం ఇది? దాసుడికి లేదా దాసురాలికి సంబంధించినటువంటి క్రయధనం. అంటే యేసు ప్రభువును ఎలా అమ్మాడు? దాసునిగా అంటే అంటే యోసేపు దాసునిగా అమ్మబడెను అని ఉంటది. అమ్ముతున్నారంటే దాసుల్ని అమ్మేది, దొరలను అమ్మరు. అర్థమైందా? అంటే యేసు ప్రభుని ఏ విధంగా అమ్ముతున్నాడు, అమ్మడానికి సిద్ధపడుతున్నాడంటే ఒక దాసుడు. క్రీస్తు దాసుడిగా ఉండాల్సిన వాడు క్రీస్తును తన హృదయంలో రారాజుగా నిలుపుకోవలసినటువంటి వాడు ఒక దాసుడిగా అమ్మేస్తున్నాడంటే ఇంత పాతకం సొంత వాడి వల్ల తప్ప మరొకరి వల్ల జరగదు, మర్చిపోకండి. కాబట్టి పిల్లరా, నిరుత్సాహం అనేది సొంత వాళ్ళ పట్ల రాకూడదండి. అదే మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవచ్చు. మన సొంత వాళ్ళ పట్ల నిరుత్సాహం వస్తే ఏమైపోతుంది తెలుసండి? ఒకానొక దినానికి వాళ్ళని చంపేసేంత స్థితికి వెళ్ళిపోతాం. దానికి ఎగ్జాంపుల్ ఇస్కరియోతు యూదా. అపార్థం. యేసు ప్రభువుల వారు ఏ రోజైనా నేను భౌతిక రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చానని చెప్పలేదే. లేదు మీకు పైసలు బాగా సంపాదించి పెట్టడానికి నా దగ్గరికి రండి అని చెప్పలేదే. ఇప్పుడు చేపలు పట్టుకుంటే పిలిచాడండి, రండి మీకు నేను ఇంకా ఎక్కువగా చేపలు పట్టేది నేర్పిస్తాను, ఆ విధంగా మిమ్మల్ని ధనవంతులు చేస్తాను పిలిచాడా? లేదే. మనుషులను పట్టుజాలుగా చేస్తాడు. ఇలా ఎన్ని చెప్తున్నా కూడా అపార్థం చేసుకోవటాన్ని బట్టి ఏమండి లాభసాటిగా లేదు వీళ్ళతో వ్యవహారం అని అనిపించినప్పుడు, మళ్ళీ చెప్తున్నా, మన సొంత వాళ్ళతో లాభసాటిగా లేదు అని అనిపించినప్పుడు మన ఆలోచన విధానాలు పరిపరి విధాలుగా పోతాయి. లాభం అంటూ ఇస్తే మన వాళ్ళు ఏమాత్రం ఇస్తారండి మనకు లాభం? ఇవ్వగలిగిన దేవుడు ఇవ్వాలి. ఉన్నవాడు కదా, ఉన్నవాడు కాబట్టి ఆయన ఇస్తాడు ఎంతైనా లాభం. అందుకే ఎక్స్పెక్టేషన్స్, అనవసరమైన ఎక్స్పెక్టేషన్స్ ముఖ్యంగా సొంత వాళ్ళ దగ్గర నుంచి మనం పెట్టుకోవాలి. మనకు అందరికి బాధలు ఏం మిగులుస్తాయి చెప్పంటారా? ఎక్స్పెక్టేషన్స్. ఏదో అనుకొని ఉంటాం, ఏదో చేస్తాడు, అందుకే మనం ఏదేదో అయిపోతాం. అది వద్దు. ఇస్కరియోతు యూదా చేసుకున్న అపార్థం అది. ఆ స్థితికి మనం రాకుండా జాగ్రత్త వహిద్దాం ప్రియులరా. నిరుత్సాహపడ్డాడు, అన్ని విధాలుగా అడ్డుపడుతున్నాడు ప్రభు అనుకున్నాడు, ఒక దాసుడిగా అమ్మేయాలని డిసైడ్ అయిపోయాడు. అలాగే భౌతికమైన రాజ్యాన్ని స్థాపించాలని అపార్థం చేసుకున్నాడు. కానీ ఆయన
పరసంబంధమైన ఎప్పటికీ నిలిచే రాజ్యంలో ప్రభువు ఉంటాడు. ఆ రాజ్యంలో కూడా మేము కీలకమైనటువంటి వ్యక్తులుగానే ఉండిపోతాం. గనులంగానే ఉండిపోతాం అన్నటువంటి ఆ విషయాన్ని, ఆ ఘనతను అతను ఊహించలేకపోయాడు. పైసలు ఉంటే చాలు అనేటువంటి పరిస్థితి. అవ కావాలా, పువ్వ కావాలా అని అంటే తెలివైన వాళ్ళు ఏమని చెప్తారు తెలుసండి? అమ్మ కావాలి, బువ్వ కావాలి. ఇంకా అవ్వ ఉంటే కదా అన్నే కావాలంటారు. అమ్మ ఉంటే అన్ని పెట్టేస్తారు. అది సింపుల్ లాజిక్ అండి. అది అవ కావాలా, పువ్వ కావాలంటే అవ్వు ఉంటే బొవ్వ వచ్చేస్తుంది. బొవ్వు ఉంటే అవ్వరాదు. బొవ్వు ఉంటే అవ్వరాదు. అవ్వ ఉంటే బొవ్వ వచ్చేస్తుంది. అట్లాగే దేవుడా సంపద సంపాదన సిరా దేవుడా అని అంటే తెలివి ఉన్నోళ్ళు ఏం ఏం ఆలోచన చేస్తారంటే సిరినిచ్చే దేవుడు నా దగ్గర ఉంటే నాకు సిరితో సంబంధం ఉంది ఏమండి? అంటే నాకు సిరి కావాలని అనుకున్నాడు తప్ప మరి అలా అనుకున్నాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఊరికి వెళ్ళిపోయాడు. అర్ధాంతరంగా తన భార్య విధవరాలైపోయింది. తన బిడ్డలు అనాథలైపోయారు. భిక్ష వెతుక్కునే స్థితికి వెళ్ళిపోయారటండి. ఎందుకంటే ఎందుకు అంత దుస్థితికి వెళ్ళిపోయాడు? ఒక యేసు ప్రభుల వారు ఒక సృష్టికర్త దగ్గర శిష్యరికం చేసిన టాప్ 12 మంది శ్రేష్ఠులలో ఒకడైనటువంటి ఆయన బిడ్డల పరిస్థితి ఎందుకు అలా అయిపోయిందంటే అందరికీ తెలిసిపోతుంది. ఎందుకంటే రహస్యమైంది ఏది బయలుపడకుండా పోదు కదా. ఇస్కరియోతు యూదా అంటే అమ్మో ఇంత దుర్మార్గుడు, ఇంత పాతకం చేశాడా, మరి వీళ్ళ కొడుకులు కూడా అలాగే ఉంటారు. ఎందుకంటే 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీలైపోతారంటే మరి అంతగా ఇస్కరియోతు యూదాతో ఉన్నటువంటి పిల్లలు కదా, వాళ్ళ మైండ్ కూడా చెరగొట్టేసి ఉంటారు. ఆ విధంగా ఆ కుటుంబాన్ని దారుణంగా రోడ్డున పడేసి పోనీ ఎక్కడికైనా ఏమైనా ప్రశాంతంగా ఉన్నాడంటే అక్కడ కూడా యాతన పడితే పరిస్థితి. ఇవన్నీ దేనికోసం అంటే పిల్లరా, నిరాశ వల్ల, దేనిని ఆశించాలో తెలియకపోవటం వల్ల, అపార్థం వల్ల. ఎవరి విషయంలోనైనా నిరాశ చెందొచ్చేమో, ఎవరి విషయంలో అయినా అపార్థం చేసుకోవచ్చేమో, కానీ సొంత వాళ్ళ విషయంలో నిరాశ, అపార్థం చాలా ప్రమాదానికి దారితీస్తుంది. మరి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, అది వాళ్ళకు మాత్రమే నష్టపరచడం కాదు, మనకు కూడా నష్టపరచడం జరుగుతుంది. అర్థమైందా? ముఖ్యంగా మనకి ఎక్కువ డ్యామేజ్. ఇప్పుడు యేసుప్రభుని అప్పగించడం వల్ల డ్యామేజ్ ఎక్కువ ఎవరికి జరిగింది? యేసుప్రభుకి జరిగింది. అలాంటి యూదాకు జరిగింది. యూదాకే జరిగింది. కాబట్టి ఎవరైతే మనకు కుటుంబంలో, బంధువుల్లో, మిత్రుల్లో, ఆత్మీయుల్లో మనకు సొంత వాళ్ళు ఉన్నారో వాళ్ళ విషయంలో మాత్రం నిరాశ చెందకండి, అపార్థం చేసుకోకండి. అది నేను కూడా నాకు జీవితానికి అప్లై చేసుకుంటాను. చాలా రకాలుగా వన్స్ అపాన్ ఎ టైం నేను నిరాశ పొందినవాడిని, నేను అపార్థం చేసుకున్నాండి. కానీ రాను రాను లేఖనాలు దేవుడి మాటలు ఏమని మనకు నేర్పిస్తున్నాయంటే సత్యాలు, జీవిత సత్యాలు. పద్ధతి కాదు అది. ఆశ ఏదైనా ఉంటే మన తండ్రి మీద ఆశ పెట్టుకుందాం. ఎందుకంటే ఆయన మన ఆశను నిరాశ చెందించేవాడు కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే అపార్థం తండ్రిని చేసుకోకుండా ఉండగలిగితే మన సొంత వాళ్ళు కూడా చేసుకోకుండా ఉంటాం. ఏమండి, ఎట్లాంటి వాళ్ళైనా మనకు పనికొస్తారండి ఎప్పటికైనా. మనకు తెలియని సత్యం ఇదే. మనకు పనికి రానివి ఏవి అని ఒక మెసేజ్ మాట్లాడండి, వీలైతే చూడండి, చాలా బాగుంటుంది మెసేజ్. కాలువలో నీళ్లు దేనికైనా పనికొస్తాయండి? మురుగు కాలువలో నీళ్లు పనికిరావు. మురుగు కాలువలో నీళ్లు దేనికి పనికిరావు కదండి. మనకు అదే అలాగే అనిపిస్తుంది. మంటలు వస్తున్నాయి అనుకోండి, మంటలు చెలరేగుతున్నాయి అనుకోండి, మంటలు ఆర్పడానికి పని చేయవా? పని చేస్తాయినా పనిచేస్తాయి. ఆగిపోయిన గడియారం కూడా 2 కరెక్ట్ సమయాలను చెప్తుందటండి. గడియారం మీరు గమనించండి, ఆగిపోయింది అనుకోండి 2 కరెక్ట్ టైంలు చూపిస్తుంది. ఏంటో తెలుసా అండి?
ఉదయము సాయంత్రం. ఉదయము రాత్రి. ఏ టైం ఉదాహరణకు ఉదయం 10 గంటల సమయం ఆగిపోయింది అనుకోండి, ఆ టైము ఆగిపోయిందే, కానీ ఉదయం 10 గంటల సమయంలో కరెక్ట్ టైం చూపిస్తుంది, రాత్రి 10 గంటల సమయంలో కరెక్ట్ టైం. కాబట్టి మనకు పనికిరానివి ఫలానా మనం అనుకుంటామండి, ఎలాగైనా పనికి వస్తారు. ఏవి లేవు మనం పనికిరాని వాళ్ళు ఎవరు లేరు. దేవుడే వాళ్ళు నిలబెట్టుకుంటారు. మనం ఏమాత్రం పొలం చెప్పండి, ఆలోచించండి పిల్లలు. కాబట్టి ఇస్కరియోతు యూదా చేసిన పొరపాటు మనలో కూడా చాలా మంది చేస్తారు. ఆ పొరపాటు చేయకుండా జాగ్రత్త పడదు. మనకి ఇవన్నీ దేవుడు రాయిస్తున్నది మన మెలకు కొరకే, మన మేలు కొరకే. మనము వారి వల్ల ఇలా ఉండకూడదు అని దృష్టాంతకులుగా దేవుడు రాయించటట. యూదాను తప్పుపట్టడం కాదు, మనలో యూదాలు ఉన్నారేమో వాళ్ళని చంపేసుకుందాం, అది మనం చేయాల్సిన పని. ఓకే, ద్రోహి అని అనడం జరిగింది యూదాని ఒకటే, అదే నిరాశ చెందటం. 2 అపార్థం చేసుకోవటం సొంత వాళ్ళని నిరాశ చెందటం అనేది ద్రోహంతో సమానం. ఆ ద్రోహం మనం అందరం చేయకుండాక ఇకనైనా అటు శక్తిని బలమును నడిపింపును దేవుడు మనకు ప్రసాదించడం. ఆమేన్.